సోదరులారా, పత్రికా విలేకరుల నమస్కారములు. ఈనాడు మనకి ఈ పహల్గామ్లో ఉగ్రవాద జరిగింది. ఈ దాడిని ఏకముట్టంగా అందరూ ఖండిస్తున్నాం. ఈ దాడి జరగడం అనేటువంటి చాలా అన్యాయం. అక్కడ కూడా శ్రీనగర్లో ఏంటంటే ప్రతి అడుగడుగున ఒక జవాన్ ఉంటారు, బూటి కాలుతో టప్ టప్ అని సౌండ్. అటువంటిది అక్కడ నిరంతరం ఎందుకు కాపలా కాయలేదు? అక్కడ మన పహల్గామ్లోనూ అక్కడ సెక్యూరిటీ ఎందుకు ఉంచలేదు? అక్కడ మిలిటరీ గవర్నమెంట్ మిలిటరీ అక్కడ తక్కువ అంచనా వేసి అక్కడ సెక్యూరిటీ కూడా తీసుకోలేదు. అక్కడ చనిపోయిన వాళ్ళు 28 మంది టూరిస్టులు చనిపోయారు. మేము ప్రకారంగా చింతిస్తున్నాం. అక్కడ ముస్లిం కూడా చనిపోయారు. ఒక గుర్రం నడిపి అతను కూడా చనిపోయాడు. అక్కడ ముస్లింలు కూడా చనిపోయారు, హిందువులు కూడా చనిపోయారు. వాళ్ళు కూడా ప్రగాఢ సంతాపం చెల్లిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కాశ్మీర్లో ఈరోజు ఒక మార్చి ఏప్రిల్ వచ్చినట్టయితే అక్కడ టూరిస్టుకు అనుబంధ ప్లేస్, ఎంతోమంది వస్తుంటారు. అక్కడ కాశ్మీర్లో వ్యాపారాలు జరుగుతాయి. ఆ బోటు వేసులు దారి సరస్సులో బోటు జరుగుద్ది. అక్కడ లాడ్జింగ్ బోటింగ్ అందరూ జరుగుద్ది. అందరూ సుఖంగా ఉంటారు, అందరూ పొట్ట పోసుకుంటారు. వాళ్ళకి నిత్యం వాళ్ళకి ఏదో విధంగా అలా గడుపుకుంటారు. ఇప్పుడు ఈరోజు అక్కడ దాడి జరిగింది. దీనివల్ల నష్టపోతున్నారు కాశ్మీర్ ప్రజలు. దీనివల్ల ఆకలితో సస్తారు. వాళ్ళందరూ టూరిస్టులు వెళ్ళిపోయారు. అందరూ ఎవడూ లేరు, అక్కడ ఒంటరిగా మిగిలేరు. దారి సరస్సులో టూరిస్టులు లేకుండా వాళ్ళు బోట్లతో మిగిలేరు. హోటల్ లాడ్జింగ్లో బయటేమో వాళ్ళు ఈగలు తోలుకుంటున్నారు. ఏమీ లేదు. ఇదంతా నష్టం. శ్రీనగర్లో ప్రజలకు నష్టం, వ్యాపారులకు నష్టం. ఈ దాడి, ఇటువంటి దాడి మనం అందరూ ఖండిస్తున్నాం. ముక్తంగా ఇటువంటి జరగకూడదు. ఆ గవర్నమెంట్ కూడా అక్కడ వాళ్ళు సెక్యూరిటీ లేదండి, ముక్తకంగా ఖండిస్తున్నాం. అడుగున సెక్యూరిటీ ఉంటుంది మిలిటరీ శ్రీనగర్లు కానీ కాదు. అటువంటి అక్కడ ఎందుకు సెక్యూరిటీ చేయలేదు? ఈ దాడిని మనం విశాఖపట్నం ముస్లిం ప్రజలందరూ ఖండిస్తున్నాం. ఈ దాడి ఎప్పుడు జరగకూడదు. అక్కడ హిందువులు జరిపారు, ముస్లింలు జరిపారు. మన ఈ మసీదుల తరఫున, మన ఈ ఉడాక్స తరఫున మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.